అక్కడ తిరుపతిలో ఎక్కడ అనుకోగలరు అలాగా దండం పెట్టుకోండి ఎందులో బాబు మెరగలుతుంది కదా అలగడుతున్నారు మెరగలుతుంది కదా ఎందుకు అలగడుతున్నారు చూడిగారండి ఏమండి చూడిగారండి అలాగే నువ్వు మోసిపోతారు చెప్పరా బాబు నువ్వు మోసలో ఉన్నావు దేనికి వచ్చినా అబ్బాయి మా ఎంతమంది అడుగుతున్నాడు ఆరుగురు మేము ఆరుగురు గుర్తులు కూడా చెప్పాలంట మరి అల్లి కొడుతు పొల్లి కొడు పొల్లి కొడుతు అల్లి కొడుచు నాది నువ్వు కొడుచు రాముడికి దేవుడి కొడుచు దేవుడికి రాముడు కొడుచు నాది నువ్వు కొడు కొడుతున్నాయి సైడ్ అవుతున్నా అయిపోతాడు నీకు అర్థమనేటుందా అమ్మ జాగ్రత్త తాగిస్తానమ్మా పెద్దలు జాగ్రత్త తాగిస్తాను అల్లయ్య కొడుచు పుల్లయ్య కొడుచు పుల్లయ్య కొడుచు అల్లయ్య కొడుచు రాముడికి భీముడు కొడుచు భీముడికి రాముడు కొడుచు నాది నువ్వు కూడా ఏం చెప్పమంటావా అబ్బాయి అది పెద్ద కథ అయ్యా ఉత్తుతో పని వచ్చిందా ఉత్తుతో పనికి ఏం జరిగిందంటే
తొమ్మిది నా పంపు కొట్టుకుపోయింది పంపు కొట్టుకుపోతే 6 దొమ్మలు కదా 6 దొమ్మలు కూడా మంచి మేడలు మిత్రులు కట్టుకున్నారు ఇది మా ఎన్నిదే అయితే నేను పెద్ద పెనుకున్నా పెద్ద పెను చదువుకున్నాం బిఏ చదివాను మామూలుగా బిఏ పెద్ద పెనుకొని అయితే 6 పెళ్ళాను కదా 6 పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరు కావాలో చేసుకుంటున్నారు నాకు కూడా మా అమ్మలు పెద్ద పెనుకొని కదా మరి బాగున్నాను నేను అనకాపల్లి వెళ్తాను కదా అనకాపల్లి వెళ్ళినప్పుడు 4 ముందు నేను కాసేస్తాను నాకు ఏడనుకున్నాం బాధలు వెళ్ళడం అయితే అలాంటి ఊళ్ళో తెలియదు కదా కనుగొండి ఊళ్ళో తెలియదు కదా దొన్నట్టు పిలుస్తారు మానవులు పట్టించుకోరు దొన్నట్టు పిలుస్తారండి మనడాలు నుంచి ఎవరు పట్టించుకోరు ఇంకా కనుగొండి అయితే మా అమ్మ బాబు పెద్ద కనుగొండి అని చెప్పేసి మా అబ్బాయి చదువుకున్నాడు ఏదో జాబే చేస్తున్న కోసం మా అమ్మ అనుకున్నాడు కానీ మనం చేసి బదులు ఇంకేం చేస్తారు అయితే మంచి సిటీలో పని చూసేసారా సిటీలో పని చూసి చదువుకున్నా కదా చేసినప్పుడు కాలేజీ పేరు చదువుకోవద్దు బాధలు ఎందుకు అడుగుతున్నాను కాలేజీ పేరు బాధలు ఎందుకు అడుగుతాను నేను అయితే చేశాను పెళ్లి మొత్తానికి చేసిన తర్వాత మాయ ఆవిడ అంటుంది మాయ మీ ఆరోగ్యంతో ఉన్నారు కదా ఎవరి కలర్తో కాపురం చేసుకుంటారు మనకెందుకు అడ్డు మీరు మీ అమ్మ బాబు అంటున్నారు మనం కూడా ఏడైపోదాం అని చెప్పేసి మా ఆవిడ గొడవ రోజు గొడవ ఓ పోటాడుతో పోటాడలేదు ఓ పాటే అయితే అలా కాదని చెప్పేసి నాన్న దగ్గరికి నీకు ఎంతమంది కొడుకులని అడిగాను అడిగితే బాబు నీకు తెలియని ఉంది 6 కదా నా కొడుకు నాన్న బాబు మా నాన్న నాకు నీకు 6 కొడుకు కదా 6 కొడుకులు అయితే ఎవరికి అదలో వేయకుందంటారు నన్ను కూడా ఎరిగిపోతాను ఇంజా కొడుకు అని చెప్పి తిన్నారు ఒకటి బాగుండు మా అందరికి వెళ్ళాను అమ్మ మీకు ఎంతమంది అమ్మ కొడుకులు అంటే 6 బాబు అన్న 6 కదా 6 చదువుతున్న మరి ప్రతిరోజు నాకొకరు ఎంజాయ్ పడతారు అని చెప్పి ఎక్కడ వైజాగ్ పోనా మరి ఎంతో పొంగిపోన్నాం నేను అలగోడికి చికెన్ మటన్ వంటారనుకోండి ఏంటి తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఇంకా నడిపోతుంది ఇదేంటి అదోరు తీసుకొచ్చాను ఇంకెంతవరకు ఉందంటే మేము 3వ ఫ్లోర్ అంటున్నా 3వ రోజు పొంగిపోండి పొంగడి పొంగడి అయితే ఫస్ట్ బార్ ఎక్కింది 2వ బార్ ఎక్కించేది అయితే నాకు నా కోసం 3వ నాకు లిఫ్ట్ పోవాలని అక్కడ లిఫ్ట్ అయితే కింద మా బామ్మడి కోసం పోలే మా బామ్మడి మళ్ళీ బొట్టలో పెట్టి మా బామ్మని పైకి పంపితే మాకు ఎలా తెలుసు అనుకున్నా అనుకుందాకుండి తిన్న వెళ్ళిందా చిన్నగా అమ్మగలో కొడుతుంది ఒకే ఎవరైంది కూతురా దాని అని చెప్పి తీసుకొచ్చినావు నువ్వు చూస్తే మీ అమ్మగలో పడుకుంటున్నావు మాయ బాత్రూమ్ ఒక్క
అయితే అక్కడ పోయి కూర్చొని అడిగిన బోధన అయితే అమ్మ దగ్గర ఎంచుకుంటా ఎంచుకుంటా పత్తమంటిగా చెప్తాను ఓచుకోండి నీకు వచ్చాను నాయన ఇంటికి ఆడ ఉంటారు నందేనే అప్పుడు నందేనే ఆలోచిస్తుంది మీరేం పెద్దలు వచ్చాడు ఒరే బాబు ఎందుకు కూర్చుని జరిగిన స్టోరీ చెప్పండి మరి చెప్పాలి కదా మరి కష్ట సుఖాలు చెప్పుకోండి చెప్పుకుంటే మరి నాయుడు నీకు ఏం కాదు నన్ను ఎన్నో కోసం చూసాను నన్ను ఎన్నో కోసం చూసాను ఆ నువ్వు అడిగితే గుడికి ఎట్టుకోవడం పోవాలి అదే నాయన నాకు నువ్వు కూడా నాకు పెళ్ళి చెప్పాను కదా నా పెళ్ళైన ముహూర్తం అది మా ఆవిడ వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోతే మా ఆవిడ 3 నెలలు బట్టి వెళ్ళింది నేను 6 నెలలు బట్టి ఎదుగుతున్నాను 3 నెలల ముందు మరి కనివ్వండి కదా 3 నెలల ముందు ఎదుగుతున్నా మా ఆవిడ ఏం కనిపిస్తుంది మా ఆవిడ ఏమన్నా ఊపిరే చెప్పమంటారు ఊపిరే నీకేం కనపడి చెప్పండి కనమన్నా చెప్పండి మా చొక్కడ ఏగుంటాది మా ఆవిడ నీ కోళ్ళు చేయి ఎప్పుడు రూపాయలు నా ఒంటి మళ్ళీ చేయి రూపాయలు నీ ఎక్కలా ఉంటుంది రూపురేఖలు మీ అమ్మలా ఉంటుంది అంత అందంగా ఉంటుందని చెప్తున్నా ఏమో రాజు బాబు నా అలాగే ఇడిపోపడుతుందో ముందు 3 రోజులకి నాయుడు మా ఎవడంత రూపాయలు ఉంటుందిరా అదే చెప్తాను మీరు కంగారు పడిపోతారు కానీ నాయన అంత తక్కువ కనిపిస్తుంది మా ఎవడన్నా నువ్వు 4 చెప్పులా ఉన్నావు 4 కాశీలో ఉన్నావు కానీ ఒరే అనకూడదు ఒసే అనకూడదు ఓ సింగమ్మ గారు మీ భర్త గారు వచ్చారు రమ్మంటున్నారు
ఒలే 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 ఇప్పుడు తీరా మీ అమ్మ బాబు నీకు నాకు తెలిసేసారు పెళ్ళి మీ అమ్మ బాబు నీకు నాకు తెలిసేసారా అయితే నాది పెళ్ళం నాది సింగే నాది పెళ్ళం నాది సింగి మీరే కదా పెళ్ళి నా మేనత్ కూతురు నా సొంత నా పిల్లమా అమ్మాయి అమ్మాయి వినా అమ్మాయి అమ్మాయి చెల్లితో ఓ ఇక్కడ నీ తొంపై పడుకున్నామన్నా ఇది ఏ రాజకీయం ఇది టీడీపీ కదా చంద్రబాబు నాయుడు వినోడు కదా రోడ్లు బొక్కలు ఉన్నాయి ఆ బొక్కలు చెప్పమన్నారు చేస్తాడని మెరుచుకున్నాం నేను ఖచ్చితంగా 6 అడుగులు వచ్చిన అనమాట రోడ్డు మొత్తం కావాలి కదా అందువల్ల సేపు మెరుచుకున్నాం 6 అడుగులు కట్ట నేను అందులో పడుకొని కొలిచాను అనమాట కొలిసింది నువ్వే ఇక్కడ నుంచి నేను చెప్తాను కూర్చొని అడిగితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆడి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాది అక్కడి నుంచి అంతా నీదేరా నీదేరా అని చెప్పేసి అందరం వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఆడుకుంటుంది ఇక్కడ నుంచి ఇడుకుంటుంది నాకు నా సింగో నిలబడి కాదు అంటే ఎక్కడో బాగుందా అంత బాగుంది బాబోయ్ అమ్మాయి కాదే అమ్మాయి కాదు కొంచెం చెయ్యాలి నీకు మరి మన అబ్బాయి అయితే నిలబడి టీవీ వేస్తుంది ఏడుకొని పోనే తన్ని కింద బట్టి ఎక్కడికి వెళ్ళి చెప్పు
ఇప్పుడు చదివితే వెళ్ళండి మొగుడు మొగుడు తెలియదు చూడండమ్మా మొగుడు మొగుడు లేకుండా వచ్చేదానికి ఇప్పటికైనా తెలుసు ఇప్పుడు ఏంటి మన అపారు వేటి చెప్పాలి వ్యాపారం చేద్దాం సింగు మా పెనం అబ్బోతున్నా ఎందుకంటే వెనకాల తిరుగుతున్నావు అంటే వెనకాల తిరుగుతున్నావు ఇద్దరు కలిసి నైటా పగలా నీకుంది ఇంటికి వెళ్ళాక నీకుంది ఏ వ్యాపారం వచ్చింది మంచి వ్యాపారం ఏ వ్యాపారం ఎలా వెళ్ళమంట ఎలా పోతుందంట ఎక్కడికి వెళ్తారు సింగ్ ఇంటికి నాకు డౌట్ చూచప్పడంగా అయితే బాగున్నది కానీ మరి ఏంటి వెళ్తాడు కాలు ఉత్తి చేతిలో నీ కాలుకొని పెట్టిలో సింగ్ అసలు పెట్టిన వల్ల నీకు ఎంతో అనుమతించింది నీకేం చెప్పు మా పెద్ద అబ్బాయి చెప్పని చేసి నీకేం నాకు తిండి తప్పులు లేకుండా రోజంటే పడుకొని ఎప్పుడో పడుకొని సింగు ఎందుకు వచ్చాయంటే అనుసంధానం నాదే కదా అనుసంధానం తీసి రాకుండా కదా అదే పోదంతా నేను చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు కదా చెప్పు నీకు కాలుకొని పెట్టి ఎవరైనా చెప్పు జన్మిలో జన్మిలా